హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం కంపెనీ అకౌంట్స్ నుంచి ఇష్యూ ఆఫ్ షేర్స్ అండి. మొన్న ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది, ఇవాళ దాని కంటిన్యూషన్ చేద్దామండి. స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, రైట్. మొన్న మనం ఎంతవరకు కవర్ చేసామంటే, అసలు షేర్ క్యాపిటల్, అలాగే పార్ట్నర్షిప్ వచ్చేటప్పటికి పార్ట్నర్స్ క్యాపిటల్, సోల్ ప్రొప్రైటర్షిప్ వచ్చేటప్పటికి క్యాపిటల్, ఇలా కంపెనీకి వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, పెయిడ్ అప్, కాల్డ్ అప్, ఇలా మొత్తం కూడా మనం ఇంట్రడక్షన్ కవర్ చేసామండి. ఇదిగోండి, ఓకేనా? ఇది ఫస్ట్ వీడియోలో దొరుకుతుంది, ఇదంతా మీకు దీనికి ముందున్న వీడియోలో. ఇంకా మన జర్నల్ ఎంట్రీస్ దగ్గరికి రాలేదు, ఇవాళ చెప్తాను. రైట్, మళ్ళా రిపీట్ చేయట్లేదండి, కావాలంటే ఫస్ట్ వీడియోలో చూడండి. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, దీని మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో, ఎంఓఏలో క్యాపిటల్ క్లాజ్ లో మెన్షన్ చేస్తారు. తర్వాత ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ లో పోర్షన్ ఆఫ్ ది ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇస్ కాల్డ్ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, అవునా? అయితే ఏదైతే ఇష్యూ చేయలేదో దాన్ని అన్ఇష్యూడ్ క్యాపిటల్ అంటారండి. రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయరండి. నెక్స్ట్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే అప్లైడ్ బై ది పబ్లిక్, అలాటెడ్ బై ది కంపెనీ. నెక్స్ట్, కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఈ షేర్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని ఇన్స్టాల్మెంట్ లో కంపెనీ రాబట్టుకుంటుందండి. అయితే ఎన్ని ఇన్స్టాల్మెంట్ అయితే కంపెనీ కాల్డ్ అప్ చేసిందో దాన్ని కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటారు. అంటే ఏదైతే ఇంకా కాల్డ్ అప్ చేయలేదో దాన్ని అన్కాల్డ్ షేర్ క్యాపిటల్ అంటారు. నెక్స్ట్, పెయిడ్ అప్. కంపెనీ మొత్తం మీద 10,000 షేర్స్ ఇష్యూ చేసిందని మనం ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాము. దానిలో అన్ని షేర్స్ మీద అమౌంట్ వస్తేనేమో ఓకే, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అండి. అయితే ఏవైనా కొన్ని షేర్స్ మీద అమౌంట్ రాలేదు, కొంత అమౌంటే వచ్చింది అంటే, అప్లికేషన్ మనీ వచ్చిందండి, తర్వాత అలాట్మెంట్ కూడా అయిపోయింది, తర్వాత ఫస్ట్ కాల్ రాలేదండి అనుకుందాం మనం. ఇంకేమవుతుందంటే దాన్ని ఏమంటారు, కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటారు. అలాగే కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా ఉందండి. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ కాల్ అమౌంట్ ను కూడా అలాట్మెంట్ తోటే పే చేశారనుకోండి, దాన్ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటారు అనమాట. ఇది ఈ రకంగా మనం బ్యాలెన్స్ షీట్ లో చూపించేటప్పుడు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్, తర్వాత కాల్డ్ అప్, పెయిడ్ అప్. ఓకేనా? రైట్. ఇదంతా కూడా మనం థియరీలో చెప్తూ వెళ్ళిపోయాము, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. తర్వాత సబ్స్క్రిప్షన్ వచ్చేటప్పటికి ఫుల్ సబ్స్క్రిప్షన్, అండర్ సబ్స్క్రిప్షన్, ఓవర్ సబ్స్క్రిప్షన్, అది కూడా కంప్లీట్ చేసేసాం మనం. అంటే మొత్తం మీద మనం 10,000 షేర్స్ వాళ్ళు ఇష్యూ చేస్తుంటే 10,000 అప్లికేషన్స్ వస్తేనేమో ఫుల్ సబ్స్క్రిప్షన్ అంటాము. లేదు, 10,000 కి 9,000 వచ్చినాయి, లేదా 9,500 వచ్చినాయి అండి, అప్పుడు అండర్ సబ్స్క్రిప్షన్ అంటాము. లేదు, మనం ఇష్యూ చేసిన దానికన్నా, కంపెనీ ఇష్యూ చేసిన దానికన్నా ఓవర్ గా వస్తే గనక, ఎక్సెస్ గా వస్తే గనక దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. అలాంటప్పుడు కంపెనీ ఎలా అలాట్ చేస్తుంది? అలాగే కనీసం మినిమం సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుందండి. మినిమం అప్లికేషన్స్ రాకపోతే కనుక మళ్ళీ ఆ అప్లికేషన్స్ ని రిటర్న్ చేయడం జరుగుతుందండి. కంపెనీ ఇష్యూ చేయకూడదు అనమాట, అలాట్ చేయకూడదు. అదంతా కూడా చూద్దామండి. ఓకే, షేర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్. షేర్స్ ఇష్యూడ్ ఎట్ ఫేస్ వాల్యూ. ఇదిగోండి, షేర్స్ ఇష్యూడ్ ఎట్ ఫేస్ వాల్యూ, షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ద ఎంట్రీ ఫర్ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇది మొత్తం మీద మనం ఎంట్రీస్ ఇంకా వెళ్ళలేదండి, అప్పుడు చెప్తాను నేను. ఓకేనా? ఇదంతా కూడా కవర్ చేసేసాం మనం. ఇదంతా అయిపోయింది. ఇదిగోండి, ఓకేనా? మన క్లాస్ లో ఇల్యూస్ట్రేషన్ వన్ వన్ కూడా మనం కంప్లీట్ చేసామండి. ఫస్ట్ది ఇదిగో చూడండి. మొత్తం మీద 1,00,000 షేర్స్, 1,00,000 షేర్స్ వచ్చేటప్పటికి ఈచ్ షేర్ ₹10, 60,000 షేర్స్ ఇష్యూ చేసిందండి. 40,000 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇష్యూ చేయని ఉన్నవి ఏమంటామంటే అన్ఇష్యూడ్ షేర్స్ అంటాం అనమాట. తర్వాత పెయిడ్ అప్, మనకి ఎంత కాల్ చేసింది అంటే ₹9 కాల్ చేస్తే, ఇక్కడ 5,000 షేర్ల మీద ₹7 పేడ్ జనాలు పే చేశారనమాట. మిగిలింది ఏదైతే ₹2 ఉందో 5,000 షేర్ల మీద, అది అన్పెయిడ్. ఇది ఆల్రెడీ కంప్లీట్ చేసామండి మనం. ఇది ఓకే. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ షేర్స్ అండి. టైప్స్ ఆఫ్ షేర్స్ వచ్చేటప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ మనకు మెయిన్లీ. మళ్ళీ ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చేటప్పటికి దాంట్లో టైప్స్ ఉన్నాయండి. టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ జస్ట్ మనం ఏంటంటే ఏమున్నాయని చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అండి. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనగానే ఏదైనా ఒక సంవత్సరంలో డివిడెండ్ ఇవ్వకపోతే కనుక నెక్స్ట్ ఇయర్ లో కూడా, అంటే ఈ ఇయర్ కూడా కలిపి
ఫ్యూచర్ ఇయర్స్ లో ఇస్తే దాన్ని క్యుములేటివ్ అంటారండి. నాన్ క్యుములేటివ్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఇయర్ లో ఇవ్వకపోతే కనుక ఆ ఇయర్ తో అది అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ ఫ్రెష్ గా ఆ ఇయర్ తే పే చేస్తుంది, దాన్ని నాన్ క్యుములేటివ్ అంటారండి. పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు వీళ్ళకి వచ్చేటటువంటి పర్సంటేజ్ ప్రకారం తీసేసుకుంటారండి. తర్వాత మళ్ళీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి బాగా ఉంటాయి కనుక దాన్ని పార్టిసిపేటింగ్ అంటారు. నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే సేమ్ దీనికి రివర్స్ అనమాట. అంటే వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ ఫిక్స్డ్ పర్సంటేజ్ ప్రకారం వీళ్ళకి ఇచ్చేస్తారండి అమౌంట్. అంటే ప్రాఫిట్ లో షేర్ ఇస్తారు, తర్వాత ఆ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళు తిరిగి ఇచ్చేటటువంటి ఛాన్స్ ఏం లేదు, వాళ్ళని నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటారండి. తర్వాత రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవి ఏంటి అంటే సర్టెన్ పీరియడ్ తర్వాత దీనిని రిడీమ్ అంటే ఏంటి, కంపెనీ ఎంత అమౌంట్ అయితే క్యాపిటల్ తీసుకున్న వీళ్ళ నుంచి మళ్ళీ తిరిగి చెల్లించేస్తుందండి, దాన్ని రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటారండి. నాన్ రిడీమబుల్ లేదా ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటారండి. ఇవి ఏంటి అంటే దీనికి రివర్స్ అండి. అంటే ఒకసారి చదువుదాం. ద ప్రిఫరెన్స్ షేర్స్ విచ్ డు నాట్ క్యారీ విత్ దెమ్ అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ రిడెంప్షన్, రిడెంప్షన్ అంటే ఏంటంటే తిరిగి పే చేయడం అనమాట, ఆర్ కాల్డ్ నాన్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అకార్డింగ్ టు సెక్షన్ 55. ఓకే, నో కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ నో కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ షల్ ఇష్యూ ఇర్రిడీమబుల్, దీన్నే నాన్ రిడీమబుల్ కూడా అంటారు. ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ రిడీమబుల్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 20 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. However, a company may issue preference shares redeemable after 20 years for such infrastructure projects as may be specified under the Companies Act 2013. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవి ఏంటి అంటే వీటి లైఫ్ టైమ్ లో నెక్స్ట్ ఈక్విటీ షేర్స్ గా కన్వర్ట్ అయితే కనుక కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అండి. దీ షేర్స్ గివ్ ద రైట్ టు ద హోల్డర్ టు గెట్ దెమ్ కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్. దానిలోనే ఉందండి అర్థము. నాన్ కన్వర్టబుల్ అంటే ఏంటంటే ఇవి ప్రిఫరెన్స్ షేర్స్ గానే ఉండిపోతాయి అన్నమాట. ఎన్ని ఇచ్చారు చూద్దాం చూడండి. మొత్తం మీద 1 2 3 4 5 6 7 8 అండి. మొత్తం చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి థియరీ బిట్ గా వస్తే కానీ చెప్తున్నా. అయితే అసలు ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి, ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి ఫస్ట్ మనం మాట్లాడాలి కదండి. ఒక నిమిషం. ఓకే, ఈక్విటీ షేర్స్ అనే వాళ్ళేమో కంపెనీ ఓనర్స్ అండి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంపెనీకి ఓనర్స్. అయితే ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఫిక్స్డ్ పర్సెంటేజ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ మొత్తం కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ దే అనమాట. అంటే ఈ ప్రిఫరెన్స్ అని పేరేంటి అంటే ఇక్కడ వీళ్ళ తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి పంచుతున్నారు కాబట్టి కొన్ని ప్రిఫరెన్షియల్ రైట్స్ కలిగి ఉన్నారు కాబట్టి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అని దాని పేరులోనే ఉందండి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కన్నా ప్రిఫరెన్షియల్ రైట్ కలిగి ఉన్న వాళ్ళు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంతే. ఒకసారి చూడండి. అకార్డింగ్ టు సెక్షన్ 43 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, పర్సన్స్ హోల్డింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ కాల్డ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. సింపుల్ గా ఏమన్నారండి, ఎవరైతే ప్రిఫరెన్స్ షేర్స్ కలిగి ఉన్నారో వాళ్ళ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటారు. అంతేగా మరి ఆర్ ఎజ్యూర్డ్ వాళ్ళకి ఎజ్యూరెన్స్ ఇస్తున్నారట ఆఫ్ ఏ ప్రిఫరెన్షియల్ డివిడెండ్ ఎట్ ఏ ఫిక్స్డ్ రేట్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ ది కంపెనీ. ఇదే కదండి మనం చెప్పుకున్నాము. దే ఆల్సో క్యారీ ఏ ప్రిఫరెన్షియల్ రైట్ ఓవర్ అదర్ షేర్ హోల్డర్స్ టు బి పెయిడ్ ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ వైండింగ్ అప్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ వీళ్ళకి పే చేసేస్తారండి, మిగిలితేనే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి. దాస్ దే ఎంజాయ్ ప్రిఫరెన్షియల్ రైట్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. అర్థమైందిగా. అది జనరలీ హోల్డర్స్ ఆఫ్ దీస్ షేర్స్ డు నాట్ గెట్ ఓటింగ్ రైట్స్. ఎందుకు ఉంటాయండి వీళ్ళకు ఉండవు. ఓటింగ్ రైట్స్ కలిగిన వాళ్ళు ఎవరు అంటే ఈక్విటీ షేర్ హోల్డర్సే. కంపెనీస్ యూజ్ దిస్ మోడ్ ఆఫ్ ఫైనాన్సింగ్ యాజ్ ఇట్ ఈస్ చీపర్ దాన్ రైజింగ్ డెట్. Dividend is generally cumulative in nature and need not be paid every year in case of deficiency of profits. The Companies Act 2013 prohibits the issue of any preference share which is irredeemable. Preference shares are cumulative and non-participating unless expressly stated otherwise. అది చెప్పకపోతే గనక, ఏమి క్లియర్ గా చెప్పకపోతే గనక షేర్స్ ఆర్ క్యుములేటివ్ అండ్ నాన్ పార్టిసిపేటింగ్ అనమాట. ఎప్పుడు అన్లెస్ ఎక్స్ప్రెస్లీ స్టేటెడ్ అదర్వైజ్. అది ఇవన్నీ కూడా 8 రకాలండి. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే డివిడెండ్ పంచుకోవడంలో ఒక సంవత్సరం కనుక కంపెనీకి ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ డివిడెండ్ నెక్స్ట్ ఇయర్ తో కలిపి ఇస్తే దాన్ని క్యుములేటివ్. నాన్ క్యుములేటివ్ అంటే అలా ఇవ్వకుండా ఏ ఇయర్ కి ఆ ఇయరే. తర్వాత పార్టిసిపేటింగ్ అంటే లాభాలు పంచుకున్న తర్వాత మళ్ళీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వీళ్ళకి కనుక ఇస్తే, ఇవ్వకపోతే నాన్ పార్టిసిపేటింగ్. రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ నాన్ రీడ్ అంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ ని తిరిగి పే చేస్తే రిడీమబుల్, వాళ్ళ క్యాపిటల్ తిరిగి పే చేయకపోతే నాన్ రిడీమబుల్. కన్వర్టబుల్ అలాగే నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. కన్వర్టబుల్ అంటేనేమో ఈక్విటీ షేర్స్ గా కన్వర్ట్ అవ్వడము, లేదు అలాంటి ఆప్షన్ అన్నప్పుడు నాన్ కన్వర్టబుల్ అంటారు అంతే. ఈక్విటీ షేర్స్ గురించి చూడండి, దానికి రివర్స్ అంతే.
వీటికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. వీళ్ళు ఓనర్స్ అని చెప్తారండి. తర్వాత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, తర్వాత వీళ్ళు తీసుకుంటారు డివిడెండ్ అని చెప్తారు. ఈక్విటీ షేర్స్ ఆర్ దోస్ షేర్స్ విచ్ ఆర్ నాట్ ప్రిఫరెన్స్ షేర్స్. ఏవైతే ప్రిఫరెన్స్ షేర్స్ కారో వాళ్ళు ఈక్విటీ షేర్స్. ఇట్ మీన్స్ దట్ దే డు నాట్ ఎంజాయ్ ఎనీ ప్రిఫరెన్షియల్ రైట్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ ఆర్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. The rate of dividend on equity shares is recommended by the board of directors and may vary from year to year. రేట్ ఆఫ్ డివిడెండ్ అంతే కదా, ప్రాఫిట్స్ వస్తేనేమో బాగా వీళ్ళకి డివిడెండ్ వస్తుంది, ప్రాఫిట్ సరిగా లేకపోతే డివిడెండ్ రాదు. డివిడెండ్ డిపెండ్స్ అపాన్ ద డివిడెండ్ పాలసీ అండ్ ద అవైలబిలిటీ, అదిగోండి అవైలబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ ద రైట్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. These shares carry voting rights. Companies Act 2013 permits issue of equity share capital with differential rights as to dividend, voting or otherwise in accordance with prescribed rules. అది. The shares can be issued by a company for cash or for consideration other than cash. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫర్ క్యాష్ అంటండి. ఇక దీని గురించి మనం చెప్పుకుంటా రావచ్చు. అయితే ఇక్కడ నేను ఇందాక మినిమం సబ్స్క్రిప్షన్ అన్నానండి. ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, ఒక మాట వినండి. 10,000 షేర్స్ ని కంపెనీ ఇష్యూ చేసినప్పుడు 10,000 షేర్స్ ని కంపెనీ ఇష్యూ చేసినప్పుడు 10,000 కి అప్లికేషన్స్ వస్తేనేమో, నేను చెప్పానండి 10,000 కి 10,000 వస్తేనేమో దాన్ని ఏమంటారు అంటే ఫుల్ సబ్స్క్రిప్షన్ అంటారండి. ఫుల్ సబ్స్క్రిప్షన్ అంటారు. ఓకేనా? రైట్. లేదు 10,000 కి 9,500 వచ్చింది, లేదా 9,900 వచ్చిందండి, అప్పుడు దీన్ని ఏమంటారు అంటే అండర్ సబ్స్క్రిప్షన్. అంటే ఇష్యూ చేసిన దానికన్నా తక్కువ రావడము అండర్ సబ్స్క్రిప్షన్. లేదండి దీనికన్నా ఎక్కువగా వచ్చినాయండి, 10,500 వచ్చినాయండి, దీన్ని ఏమంటారు ఓవర్ సబ్స్క్రిప్షన్. అంటే అప్లికేషన్స్ ఎక్కువగా రావడం. ఇక్కడ అలాట్ చేసేది ఎంత అంటే 10,000, రైట్? మిగిలిన ఎక్సెస్ గా ఉన్నాయి, రిటర్న్ చేస్తారు. మరి 9,500 వచ్చినప్పుడు దీన్ని ఏమంటారు అంటే అండర్ సబ్స్క్రిప్షన్. అయితే ఇలా తక్కువ వచ్చినప్పుడు మినిమం వచ్చిందా లేదా, మినిమం వస్తేనే, మినిమం ఇంత అనేది ఉందండి, మినిమం సబ్స్క్రిప్షన్ వస్తేనే కంపెనీ షేర్స్ అనే వాటిని ఇష్యూ ఏంటి అలాట్ చేయగలుగుతుంది. దానికి రూల్స్ ఉన్నాయి. మినిమం ఎంత రావాలనే దాని గురించి చూద్దాం మనం. ఓకే, ఇక్కడ చెప్పారు చూడండి. ఇక్కడ ఒక పాయింట్ చూద్దాం ఏంటో. ఏ పబ్లిక్ కంపెనీ ఇష్యూ ఏ ప్రాస్పెక్టస్. అసలు ఎలా జరిగింది అనేది నిన్న చెప్పాను కదండి, ఒకసారి థియరీలో చూద్దాం. ఇక్కడ ఏ పబ్లిక్ కంపెనీ ఇష్యూస్ ఏ ప్రాస్పెక్టస్. కాలేజీలో జాయిన్ అవ్వమని మనం ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా మనకి ప్రాస్పెక్టస్ తీసుకుంటామండి, ప్రాస్పెక్టస్ చదువుకుంటాం మొత్తం. ఇన్వైటింగ్ జనరల్ పబ్లిక్ టు, పరిచయ పత్రం అండి, జనాలకి పరిచయ పత్రం అనమాట. టు సబ్స్క్రైబ్ ఫర్ ఇట్స్ షేర్స్. On the basis of prospectus, applications are deposited in a scheduled bank. మరి జనాలు ఎక్కడండి మరి అప్లికేషన్ మనీని డిపాజిట్ చేస్తారు అంటే షెడ్యూల్డ్ బ్యాంక్ అండి. థీరీగా పనికొస్తుందండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కి జూనియర్ అకౌంటింగ్ పోస్టులకి అప్లై చేయబోతున్నారు కదండి, థీరీ బిట్స్ గా పనికొస్తాయి ఇవి. షెడ్యూల్డ్ బ్యాంక్ బై ద ఇంట్రెస్టెడ్ పార్టీస్ అలాంగ్ విత్ ద అమౌంట్ పేయబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మనీ అనమాట. నిన్న ఎగ్జాంపుల్ లో అప్లికేషన్ కాస్ట్ 1,000 రూపాయలు పెట్టుకున్నా, లేదా 2,000 అనేసి చెప్పుకోవాలా మనం, అది ఇన్ క్యాష్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్ అలాంగ్ విత్ అప్లికేషన్, రైట్, ఈజ్ కాల్డ్ అప్లికేషన్ మనీ. నిన్న చెప్పిన పాయింటే. నిన్న చూడండి వీడియో చూడకపోతే. యాజ్ పర్ సెక్షన్ 39 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, అప్లికేషన్ మనీ మస్ట్ బి అట్లీస్ట్ 5% ఆఫ్ ది నామినల్ వాల్యూ ఆఫ్ షేర్స్. ఒక వాల్యూ ఉంటుంది కదండి, 100% అనేసి ఇలా ఉంటుంది కదండి, దానిలో అట్లీస్ట్ 5% ఉండాలి అని చెప్తున్నారండి. ఓకేనా? నామినల్ వాల్యూ ఆఫ్ షేర్ లో, నామినల్ వాల్యూలో అట్లీస్ట్ 5% ఉండాలి, రైట్? కనీసం 5% ఉండాలంట. 5% తగ్గితే కనుక ఇష్యూ అనేది ఇదిగోండి. అంటే 100 ఇంటూ 5% వేస్తే ఎంత అండి, నీకు ఎంత ఉంటుంది మినిమం అంటే 5, అంతేనా? 5 రూపాయలనా? అంతేగా, రూపీస్ 5, కనీసం 5 రూపాయలన్నా ఉండాలట. ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఇష్యూ, ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ అప్లికేషన్ అనమాట. కంపెనీ డిసైడ్స్ అబౌట్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. చూడండి, ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద ఇష్యూ క్లోజింగ్ డేట్ అప్పుడు ఏమవుతుందంటే కంపెనీ డిసైడ్ అబౌట్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. ఎవరెవరికి ముందు అప్లికేషన్ చూసుకున్న తర్వాత ఆ ఇష్యూ క్లోజింగ్ డేట్ ముందే ఏం చేయాలి అంటే అలాట్మెంట్ ఆఫ్ షేర్స్, ఎవరెవరికి షేర్లు అలాట్ చేయాలని చూస్తారు. ఇన్ కన్సల్టేషన్ విత్ ద సెబీ. అంటే సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే కంపెనీ పనితీరును మొత్తాన్ని కూడా ఈ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం ప్రకారంగా నడుచుకోవాలన్నమాట. అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ కన్సర్న్డ్. ఓకే, according to the Companies Act 2013, a company cannot proceed to allot shares unless minimum subscription is received by the company. Minimum subscription receive చేసుకుందే కంపెనీ షేర్లని ఏం చేయకూడదు, ఇష్యూ చేయకూడదు, వాళ్ళకి రిటర్న్ చేసేయాలి. ఇప్పుడు మినిమం సబ్స్క్రిప్షన్ గురించి చూద్దాం. అది ఎప్పుడు అండర్ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు ఈ పాయింట్. అదే నీకు ఫుల్ సబ్స్క్రిప్షన్ ఆర్ ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు నో ప్రాబ్లం,
A public limited company cannot make any allotment of shares unless the amount of minimum subscription stated in the prospectus. థియరీ బిట్ అండి, థియరీ బిట్, ఇదంతా కూడా థియరీనే. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా థియరీనే. ఓకేనా? ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఒకవేళ అకౌంట్ పోస్ట్ కి చాలా పనికి వస్తుంది, ఇదంతా థియరీనే. ఈ కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్ ఇవన్నీ కూడా నేను ఒక ముక్కలో చెప్పినా కూడా విషయం అదేనండి, మీరు మళ్ళీ చదువుకున్నా కానీ. ఓకేనా? ఇది మొత్తం కూడా మనం కంప్లీట్ చేసేసాం, మొత్తం కూడా థియరీనే. ఈ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, అది కూడా థియరీ బిట్ గా అడిగే ఛాన్స్ ఉంటుందండి. రైట్? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, తర్వాత ఇష్యూడ్ అంటే ఏంటి, తర్వాత సబ్స్క్రైబ్డ్, పెయిడ్ అప్, కాల్డ్ అప్, సారీ కాల్డ్ అప్ ముందు, కాల్ అప్ తర్వాత పెయిడ్ అప్, ఇలా అన్నమాట. రైట్? ఓకే, నెక్స్ట్ ఎక్కడున్నాం? మినిమం సబ్స్క్రిప్షన్. ఎప్పుడండి ఇది? అండర్ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు ఈ సమస్య వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఎక్కడి వరకు వచ్చాము? రైట్. అన్లెస్ ద అమౌంట్ ఆఫ్ మినిమం సబ్స్క్రిప్షన్ స్టేటెడ్ ఇన్ ద ప్రాస్పెక్టస్, ప్రాస్పెక్టస్ లో స్టేట్ చేసినటువంటి పేర్కొన్నట్లుగా మినిమం రాకపోతే కనుక, ఇదిగోండి, హ్యాస్ బీన్ సబ్స్క్రైబ్డ్ అండ్ ద సమ్ పేయబుల్ యాజ్ అప్లికేషన్ మనీ ఫర్ సచ్ షేర్స్ హ్యాస్ బీన్ పెయిడ్ టు అండ్ రిసీవ్డ్ బై ద కంపెనీ. రైట్? The amount of minimum subscription to be disclosed in prospectus by the board of directors taking into account the following. ఎంత ఉండాలి మినిమం సబ్స్క్రిప్షన్ అనే దాన్ని ఈ క్రింది వాటిని లెక్కలోకి తీసుకుని ఇంత ఉండాలని వాళ్ళు చెప్తారన్నమాట. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కంపెనీ, కనీసము కంపెనీ యొక్క ప్రాథమిక ఖర్చులైనా సరే, స్టార్టింగ్ ఎక్స్పెన్సెస్ అయినా కానీ తీరాలి కదండి. నెక్స్ట్, కమిషన్ పేయబుల్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, జనాలకి ఎవరైతే దానికోసము ఆ ప్రమోషన్ కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, దానికి. కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్డ్ ఆర్ టు బి పర్చేజ్డ్. ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా కొనాలంటే, కొన్నప్పుడు లేదా కొనాలని అనుకున్నప్పుడు దానికి ఎంత అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అంటే డే టు డే లైఫ్ లో ఏదే డే టు డే రన్నింగ్, అంటే రన్నింగ్ ఆఫ్ బిజినెస్ లో ఏవైతే డే టు డే రిక్వైర్మెంట్స్ కావాల్సినటువంటి అమౌంట్ అనమాట వర్కింగ్ క్యాపిటల్ అంటే. తర్వాత ఎనీ అదర్ ఎక్స్పెండిచర్ ఫర్ ద డే టు డే ఆపరేషన్ ఆఫ్ ద బిజినెస్, రెండు ఒక రకంగా ఒకటేనండి. ఇది మ్యాటర్. ఈ 5 ఏదైతే ఉందో వీటికి సంబంధించి అమౌంట్ వాడతారనమాట. మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత ఉంది అనే దాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తారు. యాజ్ పర్ గైడెన్స్ ఆఫ్ ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ, ద మినిమం సబ్స్క్రిప్షన్ టు బి రిసీవ్డ్ ఇన్ అన్ ఇష్యూ షాల్ నాట్ బి లెస్ దాన్ 90% ఆఫ్ ది ఆఫర్ త్రూ ఆఫ్టర్ ఆఫర్ డాక్యుమెంట్. అంటే ఏంటంటే, ఏదైతే ఇష్యూ ఉందో దాంట్లో 90% తగ్గకుండా ఉండాలి. మళ్ళీ చదువుదాం. ఇదిగోండి, దాని మినిమం సబ్స్క్రిప్షన్ టు బి రిసీవ్ చేసుకోవాల్సినటువంటి మినిమం సబ్స్క్రిప్షన్ ఇన్ అన్ ఇష్యూ shall not be less than 90% of the through offer document, provided that in the case of an initial public offer, the minimum subscription to be received shall be subject to allotment of minimum number of specified securities as prescribed by Securities Contract Rules 1957. If the company does not receive, ఇంతకుముందు 2013 ముందు యాక్ట్ అండి ఇది, దట్ కంపెనీ యాక్ట్ 1957 అని చెప్పేవాళ్ళం. మినిమం సబ్స్క్రిప్షన్ ఆఫ్ 19% ఆఫ్ ద ఇష్యూ అంటే ఎలా, మనకి 10,000 షేర్స్ అయితే గనక అనుకుంటే 90% అయినా అప్లికేషన్స్ రావాలి. అంటే ఎంతండి? 9,000 అప్లికేషన్లను రావాలి అనేది ఇక్కడ మ్యాటర్. రైట్? ఇఫ్ ద కంపెనీ డస్ నాట్ రిసీవ్ ద మినిమం సబ్స్క్రిప్షన్ ఆఫ్ 90% ఆఫ్ ద ఇష్యూ, ఒకవేళ 9,000 కూడా ఇష్యూ తీసుకోలేకపోతే, ఆల్ అప్లికేషన్ మనీస్ రిసీవ్డ్ షాల్ బి రిఫండెడ్ టు ద అప్లికెంట్స్ ఫర్ విత్ బట్ నాట్ లాటర్ దాన్. ఏంటంటే మొత్తము కూడా వాళ్ళకి రిటర్న్ చేసేయాలి. కనీసం 9,000 అన్నా రాకపోతే, అంటే అండర్ సబ్స్క్రిప్షన్ చెప్పుకున్నాం కదండి మనం, 9,500 రూపీస్ ఇక్కడ, సారీ 9,500 షేర్స్ అండర్ సబ్స్క్రిప్షన్ ఇది, అవునా? కానీ 9,500 కాబట్టి రైట్ అంటాం అనమాట. రైట్ ఇది రైట్. అలా కాకుండా ఇది 8,900 అయితే రాంగ్, అంటే రైట్ కొట్టమనమాట. అంటే అప్లికేషన్ మనీని రిఫండ్ చేసేస్తాము అని అర్థము. 15 days. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇదిగోండి, బట్ నాట్ లాటర్ దాన్ అన్నారు కదండి. అంటే 15 days ఆఫ్ ది క్లోజర్ ఆఫ్ ది ఇష్యూ ఇన్ కేస్ ఆఫ్ ఏ నాన్ అండర్ రిటర్న్ ఇష్యూ. మళ్ళీ ఇంకోటి కూడా ఉందండి, అండర్ రైటర్స్ అనే వాళ్ళు వస్తారు. అంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత 9,000 షేర్లు కూడా రాకపోతే ఏంటి ఇంత కష్టపడి అంటే, అప్పుడు అండర్ రైటర్లు వస్తారన్నమాట సినిమాలోకి. వచ్చేసి వాళ్ళు కొనుక్కుంటారు అనమాట షేర్లు, వాళ్ళు అప్లై చేస్తారు. అర్థమైందా? తర్వాత చెప్తా. 70 చెప్తున్నారండి మరి గడువు. 70 days ఆఫ్ ది క్లోజర్ ఆఫ్ ద ఇష్యూ ఇన్ ద కేస్ ఆఫ్ అన్ అండర్ రిటర్న్ ఇష్యూ వేర్ మినిమం సబ్స్క్రిప్షన్ ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ ఆబ్లిగేషన్స్ పెయిడ్ బై ద అండర్ రైటర్స్ ఈజ్ నాట్ రిసీవ్డ్ విత్ ఇన్ 60 days ఆఫ్ ది క్లోజర్ ఆఫ్ ది ఇష్యూ. చెప్తానండి ఈ 2 పాయింట్స్ కూడా క్లియర్ గా. అండర్ రైటర్స్ అంటే కూడా మీకు తెలియాలి కాబట్టి. The company reserves the right to reject or accept an application fully or partially. Right?
సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ బికమ్ షేర్ హోల్డర్స్ రైట్. ద కంపెనీ రిజర్వ్స్ ద రైట్ అంటే ఏంటి? ఒక అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా కానీ కంపెనీకి ఫుల్ గా రైట్ ఉంటుంది, లేదా పార్షియల్ గా. సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ బికమ్ షేర్ హోల్డర్స్, ఎవరైతే కంపెనీ అలాట్ చేసిందో వాళ్ళు ఏమవుతారు అంటే షేర్ హోల్డర్స్ గా మారుతారు. అండ్ ఆర్ రిక్వైర్డ్ టు పే ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ విచ్ ఈస్ నోన్ యాజ్ అలాట్మెంట్ మనీ, అప్లికేషన్ మనీ తర్వాత అలాట్మెంట్ మనీ. అండ్ అన్సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ గెట్ బ్యాక్ దేర్ మనీ. అలాట్మెంట్ మనీ పే చెయ్యరండి వాళ్ళు. అలాట్మెంట్ మనీ ఎవరైతే పే చేస్తారో అప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్ షేర్ హోల్డర్స్ అవుతారు అనమాట. హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ డిలే ఇన్ రిఫండింగ్ ద మనీ రిఫండ్ చేయడంలో కనుక కంపెనీ అప్లికెంట్స్ కి కనుక లేట్ అయితే ద కంపెనీ బికమ్స్ లయబుల్ టు పే ఇంట్రెస్ట్ పే చేయాలండి కంపెనీ. అది కూడా ఉంటుందండి, ఎంత పర్సెంటేజ్ అనేది. అది 5.5 అని 6.5 ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. అర్థమైందండి? అప్లికెంట్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీ కనుక అమౌంట్ రిఫండ్ చేయకపోతే కరెక్ట్ గా అనుకున్నటువంటి గడువు లోపల కంపెనీ వాళ్ళకి ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. అర్థమవుతుందండి? అలాగే కంపెనీ కూడా చేస్తుందండి. ఏంటి? కరెక్ట్ గా సర్టెన్ టైం, కంపెనీ ఏ టైంలో అయితే మీరు ఇన్స్టాల్మెంట్ మనీ పే చేయండి అని పిలిచినప్పుడు వాళ్ళు కనుక పే చేయకుండా టైం తీసుకున్నారనుకోండి, అప్పుడు కంపెనీ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. సబ్సిక్వెంట్ ఇన్స్టాల్మెంట్స్ ఇఫ్ ఎనీ టు బి కాల్డ్ బై ద కంపెనీ ఆర్ నోన్ యాజ్ కాల్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఫస్ట్ టైం అప్లికేషన్ మనీ, తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఏంటి మనకి అలాట్మెంట్, తర్వాత వచ్చే వాటిని కాల్స్ అంటారు. అదే ఫస్ట్ కాల్, తర్వాత సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అంటారు అంటామండి. లేదంటే సెకండ్ కాల్, ఇంకా అలా పొడిగించుకుంటా పోతే జనరల్ గా అయితే ఫస్ట్ కాల్, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ తర్వాత. As per Section 39 of the Companies Act 2013, application money must be at least 5% of the face value, ఇందాక చెప్పాం కదా ఇది, of shares. However, as SEBI regulations, the minimum application money is to be paid by an applicant along with the application money shall not be less than 25% of the issue price. Issue price లో 25% తగ్గకుండా ఉండాలి సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం అంటున్నారు. According to Section 24 of the Companies Act 2013, matters relating to issue and transfer of securities will be administrated by the SEBI and not by the company law board. ఏమండి, ఇక్కడ ఒక విషయం వినండి. 5% ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్ అంటే ఏంటి అంటే, ఫేస్ వాల్యూ అంటే ఏంటి? నామినల్ వాల్యూ లేదా పార్ వాల్యూ అంటే 100 రూపీస్ అని పెడితే 100 రూపీసే. దాని నామినల్ వాల్యూ ఆర్ పార్ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ అంటారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, షెల్ నాట్ బి లెస్ దాన్ 25% ఆఫ్ ది ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి అంటే, దీనికి ప్రీమియం కనుక కూడా పే చేస్తే దాన్ని ఇష్యూ ప్రైస్ అని అంటాం అనమాట. ఒకవేళ పార్ వాల్యూ అయినా ఇష్యూ ప్రైస్ అవ్వచ్చు, దానికి సెక్యూరిటీస్ ప్రీమియం కలిపినా కానీ ఇష్యూ ప్రైస్ అవ్వచ్చు అనమాట. అందుకని ఇష్యూ ప్రైస్ 25% అంటున్నారండి. అకార్డింగ్ టు ద సెక్షన్ 24 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, మ్యాటర్స్ రిలేటింగ్ టు ఇష్యూ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ బై సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటాయి. అండ్ నాట్ బై ద కంపెనీస్ లా బోర్డు. కంపెనీ లా బోర్డు కాదండి, సెబీ ఆధ్వర్యంలోనే ఉంటాయి అనమాట ఇవన్నీ. The issue price of shares is generally received by the company in installments and these installments are known as under. ఏమని అంటారు? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ని అప్లికేషన్ మనీ, ఇది చెప్పేసాం ఆల్రెడీ, ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది చూసుకోండి దీని ప్రీవియస్ వీడియోలో. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ని అలాట్మెంట్ మనీ, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ని ఫస్ట్ కాల్ మనీ, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ కాల్ మనీ, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫైనల్ కాల్ అని అంటారు. ఓకేనా? నేను ఫోర్త్ వరకే చెప్పి సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అని చెప్పాను. జర్నల్ ఎంట్రీస్కి వచ్చేసారండి. నేను ఇక్కడ చెప్పనండి, నేను పక్కకి వెళ్ళిపోతాను. ఇక్కడ చెప్పుకుంటామండి మేము. ఇంకా ప్రీమియం గురించి చెప్పలేదండి. జస్ట్ మనం ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్ ఎలా రాసుకుంటాం ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీ, రైట్? సరే, జర్నల్ ఎంట్రీస్ రాసే ముందు ఒక లెక్క రాసుకోవాలి. మనం రాస్తున్నాం. XYZ లిమిటెడ్ లేదా XYZ కంపెనీ issued 10,000 shares at the rate of ₹10 each. ఓకేనా? రైట్. ఆన్ అప్లికేషన్ అంటే ఇన్స్టాల్మెంట్స్ యాజ్ ఫాలోస్ అనమాట. అప్లికేషన్ మీద ₹20, ఆన్ అలాట్మెంట్ ₹30, ఆన్ ఫస్ట్ కాల్ ₹25, ఆన్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ ₹25. సరిపోయిందా? 100 సరిపోయింది. 100 కాదు కదా, ఇది 100. 100 చేద్దామా? 100 దీన్ని 10,000 షేర్స్ చేస్తున్నా. 1000 చేస్తా సింపుల్ గా మనకి.
ఓకేనండి. ఇది ఆల్ ఓకే, ఆల్ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ రిసీవ్డ్ బై ది కంపెనీ. ఓకేనా. నెక్స్ట్ రైట్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ XYZ కంపెనీ. ఇదండి మనకి విషయం. ఇది జరిగిన కథ. ఇప్పుడు మనం ఎంట్రీస్ రాద్దాం. నేనేమి ఫార్మాట్ తీయట్లేదు. జర్నల్ ఎంట్రీస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ XYZ కంపెనీ. ఓకే, ఇక చూద్దాం. ఫస్ట్ ఎన్ని షేర్లు ఇష్యూ చేసింది? 1000 షేర్స్ అండి. ఇవి 100 రూపీస్ ఈచ్, 100 రూపాయలు పర్ షేర్. అంటే ఇది నామినల్ వాల్యూ. నామినల్ వాల్యూ ఆర్ పార్ వాల్యూ ఆర్ ఇంకోటి ఏంటంటే ఫేస్ వాల్యూ ఏదైనా కావచ్చు. సెక్యూరిటీస్ అయితే లేదు, నేను ఇంకా చెప్పలేదు మీకు. మరి ఎంత సబ్స్క్రిప్షన్ వచ్చింది? XYZ కంపెనీ ఇష్యూడ్ 1000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 100 ఈచ్. ఇలా అంట. ఓకేనా. ఆల్ ఇన్స్టాల్మెంట్స్ రిసీవ్డ్ కన్నా ముందు మనం ఒక పాయింట్ రాసుకోవాలి. 1000 షేర్స్ ఆర్ 1000 అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ బై ది కంపెనీ అని చెప్పలేదండి, మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందండి. 1000 ఇక్కడ రాసేద్దాము. 1000 అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ బై ది కంపెనీ. ఓకే. ఆల్ అప్లికేషన్స్ ఆర్ అలాటెడ్. చూడండి, XYZ కంపెనీ ఇష్యూడ్ 1000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 100 ఈచ్. 1000 అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ బై ది కంపెనీ. ఆల్ అప్లికేషన్స్ ఆర్ అలాటెడ్. ఓకేనా. అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్. ఆల్ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ రిసీవ్డ్ బై ది. ఎందుకంటున్నాను ఒక్క మాట చెబుతా నేను. ఇంకా అంటే ఏంటి ఇక్కడ నీకు కాల్స్ ఇన్ ఎరియర్స్ లేవండి. అంత అమౌంట్ పే చేసేసారు. అలాగే కంపెనీ కూడా 20 రూపాయలు, 30 రూపాయలు, 25, 25 అన్నప్పుడు ఈ చెప్తారండి క్లియర్ గా. ఏమనంటే ఫస్ట్ కాల్ వరకే పిలిచింది, ఫస్ట్ కాల్ వరకే పిలిచి ఆపేసిందని చెప్తారు. ఆ పాయింట్ ఏం చెప్పలేదుగా. చెప్పలేదు అంటే ఏంటంటే అన్ని ఇన్స్టాల్మెంట్స్ ని కంపెనీ రాబట్టుకోవాలనుకుంది. అన్ని ఇన్స్టాల్మెంట్స్ ని పిలిచేసింది, కాల్ అప్ చేసింది. వీళ్ళు కూడా జనాలు కూడా మొత్తం ఇన్స్టాల్మెంట్స్ పే చేసేసారు. అంటే ఈ సమ్లో నీకు ఒకటి చెప్తున్నా నీకు. అన్కాల్డ్ క్యాపిటల్ లేదు, అన్కాల్డ్ క్యాపిటల్ లేదు. అలాగే ఇంకోటి కూడా ఏం లేదండి మీకు, అన్పెయిడ్ క్యాపిటల్ కూడా లేదు. అన్పెయిడ్ క్యాపిటల్ కూడా లేదు. అంటే ఏంటి? అన్పెయిడ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే కాల్స్ ఇన్ అరియర్స్ అనేది లేదు. కాల్స్ ఇన్ అరియర్స్ కూడా లేదు. అంటే ఇక్కడ మొత్తం మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఓవర్ సబ్స్క్రిప్షన్, అండర్ సబ్స్క్రిప్షన్ అనే పాయింట్ ఉందా? మనకు మూడు తెలుసు. ఫుల్, ఓవర్, అండర్. ఓవర్ సబ్స్క్రిప్షన్ అనే మ్యాటరు లేదు, మ్యాటర్ లేదు. అలాగే అండర్ సబ్స్క్రిప్షన్ అనేటటువంటి మ్యాటర్ కూడా లేదు. అర్థమవుతుందండి. మనం చెప్పుకున్న వాటిల్లో ఫుల్ సబ్స్క్రిప్షన్ అండి. దేనికి ఓటేచ్చి ఇది ఏం జరిగింది? ఫుల్ సబ్స్క్రిప్షన్. ఎన్నైతే అప్లికేషన్లు వచ్చినాయో అన్నిటికీ వీళ్ళు అలాట్ చేసేసారు. సో ఫుల్ సబ్స్క్రిప్షన్ జరిగింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ కాదు, అండర్ది కాదు. తర్వాత అన్కాల్డ్ క్యాపిటల్ లేదు. అంటే ఏంటి? ఇక్కడ కాల్డ్ అప్ అంటే ఏంటి? కంపెనీ పెట్టిందండి రేటు ఇలా. అయితే మొత్తం కాల్స్ పిలిచేసింది. ఎందుకంటే పిలవలేదు, ఫస్ట్ కాల్ వరకే పిలిచింది, సెకండ్ కాల్ ఆపింది అని చెప్పలేదు కాబట్టి అన్ని కాల్స్ కూడా పిలిచేసిందండి. సో అందుకని ఏం చెప్పానంటే మీకు అన్కాల్డ్ క్యాపిటల్ లేదు, అలాగే అన్పెయిడ్ క్యాపిటల్ లేదని ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ చెప్పొచ్చు నేను. ఒక 1000 షేర్స్ లో ఒక 100 షేర్స్ కలిగినటువంటి ఒక షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫెయిల్ టు పే ఫైనల్ కాల్.
సెకండ్ కాల్ లేదంటే ఫస్ట్ కాల్ నుంచి పే చేయడానికి ఆయన ఫెయిల్ అయ్యాడు అని చెప్పొచ్చు. చెప్పానా? చెప్పలేదు కదండి. ఇది మ్యాటర్. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలండి. రాసేటప్పుడు మనకు ఒకటే ఒక పాయింట్ నేను చెబుతా. మీకు ఒక ఎక్స్ అనేటటువంటి ఒక సోల్ ప్రొపరేటర్ కంపెనీ ఒక తన సోల్ ప్రొపరేటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అతను క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎంట్రీ ఏమి నేర్చుకున్నాం మనము? క్యాష్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాసుకున్నామా లేదా? రాసాం కదండి. అయితే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాము అంటే అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటామండి. డబ్బులు వస్తున్నాయి మనకు. అప్లికేషన్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడంతో స్టార్ట్ అవ్వింది మనకి సినిమా అనేది. షెడ్యూల్డ్ బ్యాంక్ లో దీన్ని డిపాజిట్ చేస్తారని కూడా చెప్పాను. అవునా? అర్థమవుతుందా? ఓకేనా? చూడండి, అప్లికేషన్ మనీ 20%, 20 రూపీస్ వస్తుంది. దానికి ఎంట్రీ రాసుకుంటున్నాం. ఏంటి? డబ్బులు వస్తున్నాయి. బ్యాంక్ అనే రాసేద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ లేదంటే ఎంత? 1000 అప్లికేషన్. ఇది నేర్చుకోండి ఇలా రాయడం. 1000 అప్లికేషన్స్ అండి. 1000 ఇంటూ రూపీస్. ఒక్కొక్క అప్లికేషన్ కాస్ట్ 20 రూపీస్ అండి. సో అమౌంట్ 20,000 రూపాయలు. డౌట్ లేదు కదా ఇక్కడ. ఎంత అమౌంట్ వస్తే అంత. టూ ఏమని రాస్తాము అంటే షేర్ అప్లికేషన్. అప్లికేషన్ అనే పెట్టండి, దానికి ముందు షేర్ అని పెట్టండి. షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాయండి. అమౌంట్ 20,000 రూపీస్. డౌట్ ఎవరికైనా? డౌట్ ఏం లేదు కదా. రైట్. తర్వాత ఈ షేర్ అప్లికేషన్ అమౌంట్ ని ఏం చేస్తారు అంటే దీన్ని షేర్ క్యాపిటల్ అకౌంట్ కి మళ్ళీ ఇచ్చేస్తారండి. నేను మొన్న చెప్పాలా చైతన్య, సారీ పలానా పేరు అనకూడదండి, సారీ. ఒక కాలేజ్ కి 50,000 రూపాయలు ఫీజు కావాలి అన్నప్పుడు ఆ అప్లికేషన్ మనీతో పాటు ముందు ఒక 1000 రూపీస్ వాళ్ళు రప్పించేసుకుంటే రిమైనింగ్ 49,000 ఉందని రాసుకుంటారండి. ఈ 1000 రూపాయల అమౌంట్ వచ్చేసినప్పుడు దీన్ని కూడా ఫీజు కిందే పరిగణిస్తారండి. 1000 రూపాయలని. ఎందుకు అంటే అది 50,000 రూపాయల్లోనే పార్ట్ కాబట్టి. అలాగే ఈ అప్లికేషన్ మీద ఏమో వచ్చినటువంటి అమౌంట్ ను కూడా మనము క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది కూడా షేర్ అప్లికేషన్ లో ఎందుకు ఉంచుదామండి? క్యాపిటల్ అకౌంట్ కలపాలి కదా. ఎందుకు అంటే 100 రూపాయల షేర్ లో 100 రూపాయలు ఈచ్ షేర్ వచ్చేటప్పుడు 100 రూపాయలు అన్నప్పుడు 100 రూపాయల పార్టే కదండి 20 రూపాయలు. సో దాని షేర్ క్యాపిటలే కదండి అనేది. సో రాద్దాము. షేర్ క్యాపిట్ సారీ షేర్ అప్లికేషన్ కదండి అమౌంట్ పేరు. అక్కడ క్రెడిట్ తీసేసేయండి. ఆ క్రెడిట్ రద్దయిపోవాలి. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిటెడ్ టు ఓకే 20,000 రూపాయలు. టూ దేనికి మళ్ళీ ఇస్తారు మీరు? షేర్ క్యాపిటల్ అకౌంట్ తీసుకొచ్చామన్నమాట. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎంట్రీ ఏంటి? డైరెక్ట్ ఎంట్రీ ఏమవుతుంది? ఇది రైట్ ఆఫ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ మిగల. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటలే కదా. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో మనం ఏదైతే రాస్తామో అదే కదండి వచ్చింది ఎంట్రీ. అంతే. తర్వాత బాగుందండి సినిమా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సెకండ్ హాఫ్ వచ్చాం. ఆన్ అలాట్మెంట్. అలాట్మెంట్ మీద ఎన్ని డబ్బులు వచ్చినాయి? ఈ 30 రూపాయలు రాలా. వస్తాయి. మేము ఇన్ని అప్లికేషన్ మనీ ఏమో అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి అని కళ్ళతో చూడంగానే డబ్బులు వచ్చినాయి అని రాసాము. ఇంక అలాట్ చేయలా. ఇన్ని డబ్బులు వస్తాయి, ఇంత క్యాపిటల్ వస్తుంది 30 రూపాయల కాడికి అని రాసుకుంటారు. గమనించండి తేడా. అప్లికేషన్ మనీ ఏంటి? అప్లికేషన్ తో పాటు డబ్బులు వచ్చినాయి. అలాట్మెంట్ అంటే ఇంక అమౌంట్ రాలేదు, వీళ్ళకి అలాట్ చేద్దామని డిసైడ్ అయ్యారు కాబట్టి ఎంత క్యాపిటల్ వచ్చిందో ఎస్టిమేట్ చేశారండి. ఎస్టిమేషన్ ఏంటి? రాసుకో. దాని పేరేంటి అంటే ఇదిగోండి చూడండి. షేర్ అలాట్మెంట్ కదా దాని పేరు. ఇదిగో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. రైట్. ఎన్ని షేర్లు? 1000. మారదుగా. కానీ అలాట్మెంట్ అమౌంట్ అయితే మారింది. 30 రూపీస్ అంటే 30,000 రూపీస్. ఓకే. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ ఎందు నిమిత్తము? షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక రాలా. వస్తుంది. ఇదిగో ఇలానే డిసైడ్ అయ్యారు అలాట్ చేద్దామని. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి. ఇదిగోండి. ఆగినాయి అని చెప్పలేదు కానీ డబ్బులు మొత్తం వచ్చేసినట్టే రాసుకోవాలి నువ్వు. ఇదిగోండి ఏమని రాస్తాము? బ్యాంక్ అకౌంట్ డెబిట్. అప్లికేషన్ మాత్రం ఫస్ట్ ఎంట్రీ అప్లికేషన్ మనీనే రాసుకుంటామండి. తేడా గమనించండి. ఇదిగోండి ఇప్పుడు మనం షేర్ అలాట్మెంట్ ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అకౌంట్ 30,000 రూపీస్. ఇప్పుడు చూసుకోండి అంటే ఎంట్రీ సరిపోతుంది నీకు. ఏమని ఎంట్రీ వస్తుంది అంటే నీకు ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటలే మిగులుతుంది. ఈ షేర్ అలాట్మెంట్ క్యాన్సిల్. క్లియరా? ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ షేర్ అప్లికేషన్. ఆ షేర్ అప్లికేషన్ రైట్ ఆఫ్ అయిపోవాలి, డెబిట్ చేయాలి. షేర్ క్యాపిటల్ సినిమాలకు తీసుకురా. తర్వాత అలాట్మెంట్ ఇలా అలాట్మెంట్ చేయాలనేసి ఒక ఎస్టిమేషన్ చేసుకుని ముందు ఎంట్రీ రాస్తున్నారు. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత అమౌంట్ వచ్చింది బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఇక అంతా అదే పాట. ఏం లే. నెక్స్ట్ మళ్ళా ఫస్ట్ కాల్ రావాలి అన్నట్టు రాసుకోండి. ఫస్ట్ ఇదిగోండి షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ ఎటార్
చాలా బాగుంటుంది కంపెనీ అకౌంట్ చెప్పడం తెలుసా. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అకౌంట్ ఎన్ని డబ్బులు, 1000 షేర్స్ ఇంటూ రూపీస్ 25 25,000 రూపీస్. నెక్స్ట్ తర్వాత అమౌంట్ వచ్చేసింది. ఎందుకంటే కాల్స్ ఇన్ ఏరియాస్ ఎవరు అన్కాల్డ్ అన్పెయిడ్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మొత్తం పెయిడ్ అప్పే కాబట్టి రాసేద్దాం. ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్. ఫస్ట్ కాల్ డబ్బులు వచ్చినాక ఇంకా ఫస్ట్ కాల్ ఎందుకు, ఇక ఫస్ట్ కాల్ అకౌంట్ అంటే ఇక్కడ మిగిలింది ఏంటి అంటే నీకు బ్యాంక్ అకౌంట్ క్యాపిటల్ అకౌంటే. అలా నెక్స్ట్ చాలా చాలా ఈజీ ఉంటది. తర్వాత ఫైనల్ కాల్కి ఇదిగో షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎన్ని షేర్స్, 1000 షేర్స్ ఇంటూ ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 25. సో 25,000 రూపీస్ అమౌంట్ వచ్చిందండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ 25,000 ఇంతే అయిపోయి. ఇలా అండి. ఇది ఏ కండిషన్ లో నేను చెప్పాను, షేర్స్ ప్రీమియం కి ఇష్యూ చేయలేదు, పార్ వాల్యూకి ఇష్యూ చేసినప్పుడు, అలాగే ఫుల్ సబ్స్క్రిప్షన్ అప్పుడు. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్ని కాల్స్ పిలిచినప్పుడు, అలాగే ఇంకోటి ఏంటంటే అన్ని ఇన్స్టాల్మెంట్ జనాలు పే చేసినప్పుడు. అంటే పెయిడ్ అప్ మనకి అన్పెయిడ్ లేదు, అంటే ఫస్ట్ అన్కాల్ లేదు, అన్పెయిడ్ లేదు, అండర్ సబ్స్క్రిప్షన్ లేదు, ఓవర్ సబ్స్క్రిప్షన్ లేదు. ఏంటి సెక్యూరిటీస్ ప్రీమియం అంటే 100 రూపీస్ కి ఎక్స్ట్రా అమౌంట్ కలుపుకుని లేదు. అది మ్యాటర్. ఇలా రాసుకోవాలి. ఇవి ఎంట్రీస్ కూడా ఇలా చెప్పారండి. నేను ఇంకేమి వెళ్ళట్లా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, సేమ్ అదే ఉంటది. సమ్ టైమ్స్ సెపరేట్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ అకౌంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఓకే, అలా ప్రిపేర్ చేయకపోతే అండ్ ఎంట్రీస్ రిలేటింగ్ టు అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ మనీస్ ఆర్ పాస్డ్ త్రూ ఏ కంబైన్డ్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ మనీ. అయితే ఏముంది దాంట్లో రాస్తాము. ఆ టోటల్ అమౌంట్ ఇందాక రాసుకున్నది అంతా కలిపి షేర్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ రాస్తాము. ఏముంది దీంట్లో పెద్ద మ్యాటర్. అలా అడిగినప్పుడు అలా రాయగలం కూడా మనం, అంతే. తర్వాత ఆన్ ఏ కాల్ తెలిసిందే, తీసే సబ్స్క్రిప్షన్ ఆఫ్ షేర్స్ మనం చెప్పిందేనండి. మనం చెప్పేసాం ఆల్రెడీ, మొన్న గంట క్లాసులో అయిపోయింది. మళ్ళా వచ్చింది వచ్చింది ఉన్నట్టు చదవాలి కదా. అకౌంటింగ్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ డిపెండ్స్ అపాన్ ద టైప్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్. వెన్ ఎవర్ ఏ కంపెనీ డిసైడ్స్ టు ఇష్యూ షేర్స్ టు పబ్లిక్, ఇట్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ సబ్స్క్రిప్షన్. అంటే ఏంటండి సబ్స్క్రిప్షన్ అంటే అప్లైడ్ బై ది పబ్లిక్, అలాటెడ్ బై ది కంపెనీ బై ఇష్యూయింగ్ ఏ ప్రాస్పెక్టస్. ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది ప్రాస్పెక్టస్ ఇష్యూ, జనాలకు తెలియాలి కదా పలానా కంపెనీ, పలానా షేర్లు, పలానా పేరున్నటువంటి కంపెనీ అవన్నీ. ఇట్ ఈస్ నాట్ నెససరీ దట్ కంపెనీ రిసీవ్స్ అప్లికేషన్స్ ఫర్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై ఇట్. దేర్ ఆర్ 3 పాసిబిలిటీస్. అమ్మాయి ఏమండి కరెక్ట్ గా చేసుకోలేరు కదండి, 3 పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పాగా. ఫుల్ సబ్స్క్రిప్షన్, issue is fully subscribed if the number of shares offered for subscription and the number of shares actually subscribed by the public are same. అంటే 10,000కి 10,000 అప్లికేషన్లు వస్తే ఎన్ని షేర్లకి, 10,000 షేర్స్ కి ఉంటే. టు స్టార్ట్ డిస్కషన్ ఆన్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ లెట్ us assume that the issue is fully subscribed. మేము రాసేసాం ఆల్రెడీ, మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ లో చెప్పాను నేను. ఏ కంపెనీ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫర్ 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 50 రూపీస్ ఈచ్. నేను ఇందాక 1000 అన్నాను ఎగ్జాంపుల్లో, ఇది 100 అన్నాను, వాళ్ళు 10,000 అన్నారు, 50 అన్నారు. సరే అయితే ఏమైంది, పేయబుల్ ఆన్ అప్లికేషన్ రూపీస్ 50, అప్లికేషన్ మీద 15 రూపాయలు, అలాట్మెంట్ 20 అంట, అంటే 35 వచ్చేసినాయి. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ వచ్చినప్పటికి ఎంతండి, 15 అట. అయ్యో బాబోయ్, ఇక్కడ ఏంటో అన్కాల్డ్ ఉన్నట్టుంది. 15 ప్లస్ 20 ప్లస్ 15 ఎంత, 50 అయిందా, సరిపోయిందిగా. 50కి 50 అంటే ఇక్కడ కాల్ కాల్డ్ అప్ క్యాపిటల్ అన్ని ఇన్స్టాల్మెంట్ పిలిచేశారు. అలాగే చూద్దాం. అప్లికెంట్స్ ఆర్ రిసీవ్డ్ ఫర్ 10,000 షేర్స్, 10,000కి 10,000 వచ్చినాయి కరెక్ట్ గా. అండ్ ఆల్ ద అప్లికెంట్స్ ఆర్ అలాటెడ్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ దే హ్యావ్ అప్లైడ్. ఒక్కొక్క అప్లికెంట్ ఒకటే ఒక షేర్ కే అప్లై చేశాడనే ఉండదండి. ఒక్కొక్క షేర్ హోల్డర్ ఒక 5, 10, 1000
అలా కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇన్స్టాల్మెంట్ మనీ వాజ్ డ్యూలీ రిసీవ్డ్ బై ద కంపెనీ. మొత్తం వచ్చేసింది ఈ డబ్బులు. అంటే కాల్స్ ఇన్ అరియర్స్ లేదు. షో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది కంపెనీ అన్నారు. మనం రాయలేమా జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీ? ఇందాక రాయలా? అలా రాయొచ్చుగా. ఫస్ట్ అప్లికేషన్ మనీ వచ్చినప్పుడు రాద్దామండి. ఏ సమ్ అండి? పేజ్ నెంబర్ రాసుకోండి. పేజ్ నంబర్ పేజ్ నంబర్ 11.35 అని రాస్తున్నాను నేనైతే. 11.35 ఇల్లుస్ట్రేషన్ 2. 11.35 ఇల్లుస్ట్రేషన్ ఇల్లుస్ట్రేషన్ 2 జర్నల్ ఎంట్రీస్. రైట్. మనకు తెలిసిందేగా ఫస్ట్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంతండి అప్లికేషన్లు? 10,000 షేర్స్ ఇంటూ రూపీస్ 15. నాకు గుర్తుంది. 15,000. 1,50,000. 4 సున్నాలు పెడితే ఎంత వస్తే అంత. 1,50,000. 1,50,000 రూపీస్. నెక్స్ట్ ఏమైంది? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 1,50,000. 1,50,000. నెక్స్ట్ ఇక మామూలుగా రాసుకోవడమే. నెక్స్ట్ 20 రూపీస్ అన్నారు కదండి. 20 రూపీస్ అన్నప్పుడు అదేంటి అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎన్ని షేర్స్ అండి? 10,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 20. నాకు గుర్తుంది లెక్క, అందుకని రాసేస్తున్నా. 2 lakh రూపీసా? అంతేనా? 2 lakh రూపీస్. 2 lakh రూపీస్. తర్వాత ఆ మనీ వచ్చినప్పుడు రాసుకుంటాము. ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ డెబిట్ 2 lakh రూపీస్. ఎక్సెస్ అమౌంట్ రాలేదు, ఇంకేముంది, ప్లెయిన్ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. షేర్ అలాట్మెంట్ అకౌంట్ 2 lakh రూపీస్. తర్వాత మళ్ళీ స్టార్ట్. మళ్ళీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎన్నండి? 1,000 కాదు కదా, 10,000 షేర్స్ ఇంటూ రూపీస్ 15. మళ్ళీ 1,50,000 రూపీస్. తర్వాత మళ్ళీ అమౌంట్ వచ్చింది. కాల్స్ ఇన్ ఏరియాస్ లేవు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ 1,50,000 రూపీస్. ఇంకా అయిపోయింది అనుకుంటా. సెకండ్ అండ్ ఫైనల్ కాల్ 50 రూపీస్కే కదండి. ఇలా రాస్తామండి ఎంట్రీస్. క్లియరా? ఇది వీళ్ళు ఎలా రాశారు? బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్, ఈక్విటీ షేర్ అప్లికేషన్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. మనలాగే రాశారులే, అంతా ఏమి మార్పు ఏం లేదు. అయిపోయింది. అండర్ సబ్స్క్రిప్షన్ దీని గురించి చూసి మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. వీడియో నెక్స్ట్ క్లాస్ లో అప్లోడ్ చేస్తాం. ఇట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్డ్. మనకు తెలుసు కదా, ఈ థియరీ చెప్పిన వాళ్ళు మీరు చెప్పేస్తారు, చదవవసరంలా. ఆఫర్డ్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఈజ్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ సబ్స్క్రైబ్డ్ బై ద పబ్లిక్. పబ్లిక్ అప్లై చేసినటువంటి అప్లికేషన్ల కన్నా కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ సంఖ్య ఎక్కువ ఉంది. ఇన్ దిస్ కేస్ అంటే 10,000 షేర్స్ కంపెనీ ఇష్యూ చేస్తే పబ్లిక్ 9,500 9,900 చేసింది అనుకోండి, దాన్ని అండర్ సబ్స్క్రిప్షన్ అంటారు. The journal entries as discussed above are passed but with one change, that is calculation of application allotment, and for that matter the call money is based on number of shares actually applied. అంతే. 10,000 ఇంటూ అని రాయకూడదు, ఎంత అయితే యాక్చువల్ అంత ఇంటూ రాయాలి. అది ఇందాకేంటి మనకు అప్లికేషన్ మనీ 10,000 ఇంటూ 15 1,50,000 రాశారు కదా. ఇలా అండర్ సబ్స్క్రిప్షన్ అప్పుడు ఏంటి అంటే 9,900 అనుకోండి, 9,900 ఇంటూ 15 రాయాలండో. అది ఇక్కడ చెప్పేది. ఎంత వస్తే అంతే కదా అప్లికేషన్. ఎక్కువ వస్తే ఎక్కువ రాస్తాం.
The call money is based on number of shares actually applied and allotted. It must be remembered that shares can be allotted in this case only when the minimum subscription is received. ఎప్పుడు అలాట్ చేస్తారు మనకు తెలుసు కదా, మినిమం సబ్స్క్రిప్షన్ రిసీవ్ అయినప్పుడే. On 1st April 2021, A Limited issued 43,000 shares of 100 rupees each payable as follows. 43,000 షేర్లు అప్లై ఇష్యూ చేసిందటండి. ఎన్ని వచ్చినాయో చూద్దాం. 20 on application, 30 on allotment, 25 on 1st October నా, 25 on 1st February. అంటే మొత్తం మీద 20, 30, 50, 25 మొత్తం కలిపేసి 100 రూపాయలండి. సో పెయిడ్ అప్ మొత్తం కూడా, సారీ కాల్డ్ అప్ మొత్తం కాల్ అప్ చేసేసింది. కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వేద్దాం మనం. బై 20th మే 40,000 షేర్స్ వర్ అప్లైడ్. ఏమండి, అండర్ సబ్స్క్రిప్షన్కి వచ్చాం. ఫర్ అండ్ ఆల్ అప్లికేషన్స్ వర్ యాక్సెప్టెడ్. అంతే. అండర్ అండర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు 40,000 మరి యాక్సెప్ట్ చేయడమే కదా. 500 సీట్లు ఉన్నాయి కాలేజీలో. 500 కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, 600 వచ్చినాయి అనుకోండి, ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళనే తీసుకుంటాం. ఓకే, తక్కువ అంటే ఏంటి, ఎక్కువ వచ్చిన మార్కుల కన్నా తర్వాత ఉన్నటువంటి 100 మందిని తీసి పక్కన పడేసింది కాలేజీ, అవునా? అలా కాకుండా 500కి 400 వచ్చినాయి అనుకోండి, ఏం చేసింది, సచ్చినట్టు వాడికి ఎన్ని మార్కులు వచ్చినా గానీ వీళ్ళు అనుకున్నటువంటి రేంజ్ కి వాడి మార్కులు తెచ్చుకోపోయినా సచ్చినట్టు 400 సీట్లు ఇవ్వాల్సిందే. ఆ రకంగానే ఇక్కడ 40,000 షేర్స్ వర్ అప్లైడ్ ఫర్ అండ్ ఆల్ అప్లికేషన్స్ వర్ యాక్సెప్టెడ్. అది కూడా ఎప్పుడు మినిమం సబ్స్క్రిప్షన్ వస్తేనే అలాట్ చేస్తారు అని. అలాట్మెంట్ వాజ్ మేడ్ ఆన్ 1st June. All sums due on allotment were received on 15th July. Those on first call were received on 20th. ఎప్పుడైనా చేసుకోండి, మేము ఎంట్రీ రాసుకుంటాం అంతే. 20th October. Generalize the transactions when accounts were closed on 31st March 20. మాకు ఎందుకండి ఈ డేట్లు, ఇక్కడ మనకి అదే లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక ఏమైనా కంపెనీ కనుక వాపస్ చేయడం లేట్ అయితే అప్పుడు ఇంట్రెస్ట్ కంపెనీ అనేది జనాలకి పే చేయాలి. లేదు జనాలే ఈ కాల్ మనీస్ కనుక లేట్ చేస్తే జనాల నుంచి కంపెనీ ఛార్జ్ చేస్తుంది. అప్పుడు మాకు డేట్లు కావాలి, ఇప్పుడేం అవసరం లేదండి, మీరు ఎప్పుడైనా పిలుచుకోండి అంతే. ఇక్కడ ఏంటండి, మినిమం సబ్స్క్రిప్షన్ కూడా ఫుల్ఫిల్ అయింది. సో కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుంది, రైట్, అదొకటి. తర్వాత వచ్చేటప్పటికి ఇది అండర్ సబ్స్క్రిప్షన్ అని అర్థమైపోయింది మనకి. ఎందుకంటే 43,000 షేర్లకి 40,000 రిసీవ్ చేసుకున్నారు కాబట్టి అందరికి అలాట్ చేసేస్తారు. తర్వాత ఇంకొక పాయింట్, మరి అన్ని కాల్ అప్ చేశారా? చేశారండి. ఎలా చెప్తున్నాము, మొత్తం అన్ని ఇదిగోండి ఇవన్నీ పిల్ చేశారు. ఓకే, తర్వాత అందరూ పెయిడ్ అప్ చేశారా? చేశారు. అన్పెయిడ్ లేదు, అంటే అన్కాల్డ్ లేదు, అన్పెయిడ్ లేదు, రైట్. ఇందాకట్లాగే అన్ని ఎంట్రీస్ లైన్ గా రాసుకుంటా పోవడమే. ఇదిగోండి అన్ని ఎంట్రీస్ రాసుకుంటా పోవడమే, అంటే ఇలా పోవడమే. ఇదిగో అంటే 40,000 వచ్చింది ఇంటూ ₹20. ఓకే, ఇంతే. అలాట్మెంట్ వచ్చేటప్పటికి నీకు 40,000 ఇంటూ 30. అంత అమౌంట్ మారింది. ఏం మారిందండి? బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ కాల్ అంటే ఇక్కడ నీకు ఎన్ని షేర్స్ వచ్చినాయి, నీకు ఎన్ని షేర్స్? 40,000 ఇంటూ 2.5, 2.5 ఏమో, ఇంతే, రైట్. మళ్ళీ ఇక్కడ కూడా 40,000 ఇంటూ 2.5. సెకండ్ బ్యాంక్ అకౌంట్ టాట్ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ కలిపి రాసేసాను అనుకుంటా, చూసుకోండి. ఇదిగోండి 40,000 ఇంటూ 2.5. 2.5 25, 25లే, 2.5 మధ్యలో 25, 25 ఇంతే. ఓకే, ఇలా. ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఇది మాత్రం ఇప్పుడు చెప్పాను, నేను రేపు క్లాస్లో చెప్తాను. అసలు అంటే ఏంటో మీకు తెలుసు, ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఓకేనా? ఇదిగోండి 4th సమ్ వచ్చినప్పుడు ఓవర్ సబ్స్క్రిప్షన్ అండి. ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే ప్రీమియం ఒకటి వస్తుంది. ఓకే, 4, 5. ఇప్పుడైతే సెకండ్ ప్రాబ్లం అయిపోయింది, థర్డ్ ప్రాబ్లం అయిపోయింది మనకి. షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ చూద్దాం. తర్వాత ప్రీమియం, తర్వాత వచ్చేటప్పటికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ప్రీమియంతో ఇష్యూ చేస్తే అనే దాని గురించి చెప్తాము. ఓకేనా? ఇలా 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 వెళ్ళిపోతాం సబ్జెక్ట్లో, చక్కగా బాగుంటుంది. ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఈ కంపెనీ అకౌంట్స్ ఇలాంటివి చూసుకున్న దగ్గర నుంచి, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే అండి.